ప్రైజ్ ది లార్డ్. డిసెంబర్ 12వ తేదీ 2024 గురువారం కొరకు ఏర్పాటు చేయబడిన క్రిస్మస్ వాక్యము నివాస వాగ్దానం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 22వ వచనం. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కనును, ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు. ఆమేన్. ప్రియమైన దేవుని జనాంగమా, పైన చదవబడిన యేసుక్రీస్తు జనన వాగ్దాన ప్రవచనం కొన్ని వందల సంవత్సరముల క్రితం ప్రవక్త యెషయా తన గ్రంథమునందు భద్రముగా 7వ అధ్యాయం 14వ వచనమునందు ఈ విధంగా వ్రాసినారు. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలని పేరు పెట్టును అని నిశ్చయముగా వ్రాసి ఉన్నారు. దావీదు వంశస్థులమని అహంకారంగా ప్రవర్తించుచున్న వారి ఎడల దేవుడు విసిగి ఉన్నాడని, మనుషుల్ని కాక దేవుణ్ణి కూడా విసిగించేవారుగా ఉన్నారు మీరు. అందుకే దేవుడే మనిషి కుమారుడిగా కన్యక గర్భమందు ఉద్భవించి మీ పాపముల నుండి శాపముల నుంచి విమోచించి తన ప్రజలకు తోడుగా ఉండి వారిని రక్షించునని, అందుకే ఆయనకి ఇమ్మానుయేలను పేరు పెట్టునని వారికి హెచ్చరికగా ఈ ప్రవచనం చెప్పి ఉన్నారు. మరి ఆ ప్రవచనం ఆ ప్రకారంగానే నెరవేరినది. కావున ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలి యందు నడిచి ఆయన ప్రవచనములను వాగ్దానములను అందుకుని ఈ క్రిస్మస్ కాలమున బాలయేసు యొక్క దీవెనలు ఆశీర్వాదములను పట్టజాలనంత విస్తారమైన మేలులతో నింపబడి మనకు తోడు వచ్చిన ఇమ్మానుయేలును మన గృహములోనికి మన హృదయములోనికి చేర్చుకుని నిండైన క్రిస్మస్ ధన్యతలను భాగ్యములను పొందుదుము గాక. ఆమేన్. ఇట్లు దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. అందరికీ మరణాత. యేసు జన్మించెన్, ఇలలో యేసు జన్మించెన్. పాపుల కొరకును శుద్ధుల కొరకును యేసు జన్మించెన్.